అందరికీ నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. దిస్ ఇస్ రేఖ. రైట్, ఏదైతే మొన్న భువనగిరిలో ఇరిగేషన్కి సంబంధించి కొన్ని సమీక్షా సమావేశాలకు సంబంధించి అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఉండే ఆ పర్యటన సందర్భంగా వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వాళ్ళకి ఆహ్వానం పలికేందుకు పోయారు. అంతకుముందు ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఆహ్వానం అందింది. మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాత అందులో పాల్గొన్న తర్వాత ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆహ్వానం పలికేందుకు వేముల వీరేశం అందరితో భాగంగా వేముల వీరేశం కూడా పోవడం జరిగింది. అక్కడ వేముల వీరేశంను పోలీస్ అధికారులు కానీ ఇంకా కొంతమంది అధికారులు కానీ వాళ్ళు ఆపడం జరిగింది. ఏదైతే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ లేకపోతే ఆ ప్రాంత నీటి సమస్యల గురించి కానీ మాట్లాడడం కోసము అట్లనే వాళ్ళకు ఆహ్వానం పలకడం కోసం వేముల వీరేశము అక్కడికి పోయినప్పుడు అక్కడ జరిగిన అవమానం చూసినాం. ఒక దళిత ఎమ్మెల్యేకి అవమానం జరిగింది. కనీసం లోపలికి రానియలేదు, ఆహ్వానం పలకడానికి కూడా రానియలేరు. ఇట్లా చెయ్యేసి తోసేసిర్రు. ఆ వీడియో మనం చూసినాం. ఆ వీడియో బయటకు వచ్చింది. అవమానం జరిగిందని కూడా ఆయన ఎంతమంది బతిమిలారినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. మనం ఆ వీడియో చూసినాం. సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఆ అంశం గురించి ఒక ఎమ్మెల్యేకు జరిగిన అవమానం గురించి ఏదైతే ప్రీవిలేజ్కి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు దీని మీద చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలని చెప్పేసి వేముల వీరేశము ఆ లెటర్ అందజేయడం జరిగింది. ఆ అంశం అందజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అది చూస్తున్నాం మనం. మొత్తం మీద అందించారు. ఎవరున్నారు దీని వెనుక, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలి. ఉట్టి కానిస్టేబుల్స్కి వీళ్ళకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులకు అసలైన వాళ్ళకు కంపల్సరీ ఆ వివరాలు చేరవేయాలి. అసలైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీ శిక్షించాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఏదైతే ప్రివిలేజ్కి సంబంధించి ప్రోటోకాల్ ఇష్యూస్ సంబంధిత వివరాల మీద ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నాం మనం. మొత్తం మీద ఇది చూడొచ్చు. ఎప్పుడు చూసినా కూలు కనబడతారు. ఇంత బాధ, ఇంత ఆవేదన ఎందుకంటారు? ఏం జరిగింది? మనిషికి సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ అన్ని రకాలే ఉంటాయి. అన్నీ కలగలిపినా మనం ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు కూలుగానే సంతోషంగానే ఉండాలి. నేను నా నియోజకవర్గ ప్రజల కోసము అక్కడ జరుగుతున్నటువంటి ఇరిగేషన్ చర్చలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డీసీపీ, ఏసీపీ, వారి బాధ్యులైనటువంటి సిపి గారు ద్వారా నాకు అవమానం జరిగింది. ఆ అవమానానికి సంబంధించినటువంటి విచారించి చర్య తీసుకోమని చెప్పేసి స్పీకర్ గారిని కోరటం జరిగింది. అంటే ఆ రోజైతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, వాళ్ళు మీటింగ్ అయిపోయి వాళ్ళు బయలుదేరిన తర్వాత చర్చకు వచ్చింది తప్ప వాళ్ళు ఉన్నప్పుడు చర్చ జరగలే. వాళ్ళు రిసీవ్ చేసుకొని నేను అక్కడ ఆగిపోయి స్టేజ్ కాడ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకొని స్టేజ్ మీదకి వచ్చేసారు. ఇరిగేషన్ మీద డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో నేను కూడా పాల్గొన్నాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీడియా ద్వారా తెలిసింది. వాళ్ళు నన్ను అడిగారు ఏం జరిగిందని. ఇది జరిగింది, నేను స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తున్నాను అంటే ఓకే ప్రొసీడ్ అని చెప్పడం. కలిసిరు, అందరు కలిసిరు. అందరికీ తెలుసు మీరు ఎమ్మెల్యే అని, మరి ఎందుకు గుర్తుపట్టలేకపోయినారు? కావాలని అట్లా చేసిండ్రా, ఎట్లా చేసిండ్రు? సరే, రేపు విచారిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేసిర్రు అనేటువంటిది తేలుతుంది. మీరేమనుకుంటున్నారు? నేను ఇప్పుడేమనుకోను. స్పీకర్ కోర్టులో ఉన్నది కదా, స్పీకర్ విచారిస్తున్నాడు కదా, స్పీకర్ మీద నమ్మకంతో విశ్వాసంతో వెయిట్ చేస్తాను.